షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్ఐఆర్ 2026 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఆన్లైన్ అప్డేషన్ ప్రక్రియ పురోగతిని నారాయణ్ అమిత్ ఐఏఎస్ పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని సమీక్షించేందుకు శుక్రవారం మియాపూర్ సర్కిల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా క్షేత్ర సిబ్బందితో మాట్లాడి ఫారాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంపిణీలో ఖచ్చితత్వం పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనిని పూర్తి చేయాలని సూచించారు. లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం, అంకితభావంతో కృషి చేయడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. ఆన్లైన్ అప్డేషన్లో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి పారదర్శకతతో ప్రక్రియను నిర్వహించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముక్తా మహబూబ్పేట్, మయూరీనగర్, హఫీజ్పేట్ ఏరియాస్ను ఆయన సందర్శించారు. ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. మనకిప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. మనది తెలంగాణలో లార్జెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. దాదాపు మన దగ్గర 7.75 మంది ఓటర్స్ ఉన్నారు. 639 పోలింగ్ స్టేషన్స్ మన దగ్గర ఉన్నాయి. గత 1 వీక్ నుంచి మన బిఎల్ఓస్ అందరూ కూడా ఫీల్డ్ లో తిరిగి ప్రతి ఇంటింటికి ఆల్ 7.75 lakh ఓటర్స్ కి ఎన్యూమరేషన్ ఫామ్ పంచడం కూడా స్టార్ట్ చేశారు. దాదాపు 40% మన దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు 1 month పీరియడ్ ఇప్పటి నుంచి మనకి 24th జూలై వరకు చాలా క్రిటికల్ పీరియడ్. ఈ పీరియడ్ లోనే మన బిఎల్ఓస్ అందరూ కూడా ఫీల్డ్ లో తిరిగి పబ్లిక్ కి ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కూడా ఆ డేటా ఫిల్ చేసి పబ్లిక్ బిఎల్ఓకి వెనక్కి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఈ యాక్టివిటీ చేయడానికి 24th జూలై వరకే టైం ఉంటుంది. ఇదెందుకు చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అంటే, ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేస్తారో కేవలం వాళ్ళ పేర్లు మాత్రమే మనకి డ్రాఫ్ట్ రోల్లో మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మనం మెయిన్ గా 2002 మ్యాపింగ్ చేసుకోవడం అవసరం ఉంటుంది. సో ఇప్పుడు 2026 నడుస్తుంది. ఈ ఎలక్టోరల్ రోల్ నుంచి 2002 వరకు మనం మ్యాప్ చేసుకునే అవసరం ఉంటుంది. సో మ్యాపింగ్ మనం స్వయంగా 2002 రోల్లో ఉండొచ్చు, మదర్ ఫాదర్ ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ ఉండొచ్చు, బోత్ సైడ్స్ గ్రాండ్ పేరెంట్స్. సో వీళ్ళతో నేను మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం మ్యాప్ చేసుకుంటేనే అప్పుడు మనం ఎన్యూమరేషన్ ఫామ్ కరెక్ట్ గా ఫిల్ చేసినట్టు అవుతుంది. అప్పుడే మనం డ్రాఫ్ట్ రోల్లో కూడా రావడం జరుగుతుంది. సో మనకి దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే, మన పేరెంట్స్ కానివ్వండి, మనం కానివ్వండి, ఎక్కడైనా ఓటర్ అయి ఉండొచ్చు. 2002లో అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఓటర్ అయినా కూడా ఇప్పుడు ఆ 2002 రోల్తో మనం మ్యాప్ చేసుకునే అవకాశం మనకి వెసులుబాటు కూడా ఉంది. ఫర్దర్ గా ఈ 1 month పీరియడ్ లో మన బిఎల్లో వచ్చినప్పుడు కేవలం ఆ మ్యాపింగ్ డీటెయిల్స్, ఆ పార్ట్ నెంబర్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి 2002లో, అది మాత్రం ఫిల్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఈ 1 month పీరియడ్ లో మనం ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఇచ్చే అవసరం ఉండదు. జస్ట్ మ్యాపింగ్ డీటెయిల్స్ ఇస్తే బిఎల్ఓకి దట్ ఈస్ సఫిషియెంట్. సో ఈ 1 month పీరియడ్ లో చాలా చాలా క్రిటికల్. అందరూ 7.75 lakh ఓటర్స్ ఎవరైతే మన షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నారో ప్రతి మనిషికి మనం ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఎవరికైనా ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే కూడా వాళ్ళు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 3-4 days లో మనం వీకెండ్ కల్లా ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇంకా రాకపోతే కూడా మీ బిఎల్ఓ సూపర్వైజర్ కూడా సంక్రమిస్తే వాళ్ళు కూడా మీకు ఇమీడియట్ గా ఎన్యూమరేషన్ ఫామ్ అందేటట్టు యాక్షన్ తీసుకుంటారు. సో ఇప్పుడు చేసుకుంటే చాలా ఈజీ, వితౌట్ ఎనీ ప్రూఫ్స్, ఓన్లీ మన మ్యాపింగ్ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేస్తే మంది పేరు డ్రాఫ్ట్ రోల్లో వచ్చేస్తుంది. ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఫామ్ రిటర్న్ ఇవ్వకపోయినా, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లైనా, లేకపోతే మనం బిజీగా ఉండి రిటర్న్ ఇవ్వకపోయినా, నెక్స్ట్ మనకి క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ పీరియడ్ లో చాలా లెందీ ప్రాసెస్ ఉంటుంది. సో అప్పుడు మనం నోటీస్ ఇస్తాం, హియరింగ్ పిలిపిస్తాం, డాక్యుమెంట్స్ అడుగుతాం, పేరెంట్స్ డాక్యుమెంట్స్, వాళ్ళ సర్వైన్ డాక్యుమెంట్స్. అప్పుడు డాక్యుమెంట్స్ ఇస్తేనే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఫైనల్ రోల్ లో యాడ్ అవుతారు. సో ఇప్పుడు ఈ 1 month పీరియడ్ లోనే సింపుల్ గా ఎన్యూమరేషన్ ఫామ్, మ్యాపింగ్ డీటెయిల్స్ ఇస్తే చాలా సులభంగా మనకి ఎస్ఐఆర్ లో కూడా మంచి ప్రోగ్రెస్ వస్తుంది. ఓటర్స్ కూడా చాలా ఈజీగా వాళ్ళ డ్రాఫ్ట్ రోల్ లో ఫీచర్ అవుతారు. సో మనకి ఇప్పుడు టార్గెట్స్ అనేది కాదండి, మనకి ప్రతి ఎలిజిబుల్ పర్సన్ కూడా ఓటర్ లిస్ట్ లో ఉండాలి, ప్రతి అనర్హుడు కూడా ఓటర్ లిస్ట్ లో ఉండొద్దు, వాళ్ళ పేర్లు తొలగించాలి. సో ఈ బేసిక్ పాయింట్ పట్టుకొని మనం కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. మన బిఎల్ఓస్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు.
వాళ్ళతో పాటు మన రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ BLAs ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఒక టీమ్ గా వర్క్ చేస్తూ SIR ప్రక్రియ ముందు తీసుకెళ్తున్నారు. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అన్ని కూడా BLOs డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఎవరికైనా మ్యాపింగ్ లో ఇబ్బంది అయినా ఏమైనా ఫామ్ అర్థం అయిపోయినా కూడా మనకి BLOs కూడా అసిస్ట్ చేస్తున్నారు మన ఓటర్స్ కి. అదే విధంగా మనకి BLAs కూడా వాళ్ళకి ఓటర్స్ కి అసిస్ట్ చేయొచ్చు. సో మనకి ఎన్యూమరేషన్ ఫామ్ అన్ని కూడా తెలుగులో మనం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎవరికైనా ఇంగ్లీష్ లో లేకపోతే హిందీలో లేకపోతే ఉర్దూ అంటే మనం డమ్మీ ఫామ్స్ ఇస్తాం. ఆ డమ్మీ ఫామ్స్ చూసుకొని అతను మంచిగా తెలుగు ఫామే మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ అసిస్టెన్స్ కోసం ఈ డమ్మీ ఫామ్స్ కూడా మనం ప్రతి PLOకి అందజేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ప్రతి ఓటర్ కూడా వాళ్ళు 2002 మ్యాపింగ్ చూసుకోవాలంటే ఆన్లైన్ కూడా చూసుకోవచ్చు. co.telangana.nic.in లో వాళ్ళు వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే 2002 ఇంచుమించి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తుంది. దాని నుంచి మనం సెలెక్ట్ చేసుకుని మ్యాపింగ్ మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. co.telangana.nic.in. అదే విధంగా మన కాన్స్టిట్యున్సీలో మనం హెల్ప్ లైన్ నెంబర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ 9390277280 9390277280. అదే విధంగా ECI CO ఆఫీస్ హెల్ప్ లైన్ కూడా 1950 టోల్ ఫ్రీ నంబర్ కూడా రన్నింగ్ లో ఉంది. సో దీంట్లో మనం ప్రత్యేకంగా మన SHG మహిళా సంఘాలు హెల్ప్ తీసుకొని, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని, అందరూ కాలనీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి చాలా భారీ ఎత్తుగా ఈ SIR ప్రక్రియ కూడా మన ప్రజల్లో తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన స్వీప్ యాక్టివిటీస్ కింద చాలా వరకు మనం 2K రన్ కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాక్టివేట్ చేసి మన యంగ్ ఓటర్స్ కానివ్వండి, వీకర్ సెక్షన్స్ కానివ్వండి, వలరబుల్ గ్రూప్స్, ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అన్నిట్లో కూడా మనం SIR మీద అవగాహన తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ప్రజలందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా SIR లో చాలా యాక్టివ్ గా పాల్గొవాలి. వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మనకి లాస్ట్ డే వచ్చి 24 జూలై వరకే వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ BLOs కి ఇవ్వాల్సిందిగా నేను కోరుకున్నా. అప్పుడే వాళ్ళ పేరు కూడా డ్రాఫ్ట్ రోల్ లో వస్తుంది. ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ ఓటర్ లిస్ట్ లో యాడ్ అవ్వాలంటే అప్పుడు మీకు చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 1 month పీరియడే వినియోగించుకొని తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ రిటర్న్ చేసి SIR ని మంచిగా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడంలో మనకి హెల్ప్ చేయమని కోరుకున్నాను. పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా GR ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.